హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్లో 90% ఆఫ్ ద ట్రేడర్స్ డబ్బులు కోల్పోవడానికి ద మేజర్ రీజన్ వచ్చేసి వాల్యూమ్ని చెక్ చేసుకోకపోవడం. సో సింపుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైస్ అనేది పైకి వెళ్తుంది కదా అని బై చేస్తారు. బట్ ఇక్కడే ఇలా సింపుల్గా ప్రైస్ని ఆధారంగా చేసుకుని కనుక బై చేస్తే మనం ట్రాప్లో పడినట్టే. సో అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ట్రేడింగ్లో మనం బై చేసే ముందు అసలు ఏమేమి చెక్ చేయాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రైస్ పైకి వెళ్తుంది అంటే దాంతోపాటు వాల్యూమ్ కూడా పెరగాలి. అంటే ప్రైస్ వెళ్తుంది అండ్ వాల్యూమ్ కూడా, ఇదిగోండి ఇలా ప్రైస్ పైకి వెళ్తుంది అండ్ వాల్యూమ్ కూడా పైకి వెళ్ళాలి. ఇది ఫస్ట్ కండిషన్. సో ఎప్పుడైతే ప్రైస్తో పాటు వాల్యూమ్ కనుక పైకి వెళ్తే దాన్ని మనము స్ట్రాంగ్ మూవ్ కింద తీసుకోవచ్చు. స్ట్రాంగ్ మూవ్. ఒకవేళ ప్రైస్ అనేది పైకి వెళ్తుంది కానీ వాల్యూమ్ అనేది చాలా లోగా ఉంది, లో వాల్యూమ్, అంటే ఇది ఒక ట్రాప్ కావచ్చు ఆర్ ఒక వీక్ మూమెంటం. సో మనం ఎప్పుడు చేయాలి, ప్రైస్ అనేది పైకి వెళ్ళాలి అండ్ వాల్యూమ్ కూడా పెరగాలి. సో సెకండ్ వచ్చేసి డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ అంటే ఏంటి, బయ్యర్స్ అనేవాళ్ళు ఒక సపోర్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. స్పెషల్లీ మీరు ఈ పర్టికులర్ చూసుకున్నట్లయితే ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్స్ నేను డ్రా చేశాను. ఇది ఒక సప్లై జోను, ఇది ఒక డిమాండ్ జోన్. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పైకి వెళ్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ బయ్యర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇవి ఫస్ట్ మనం డ్రా చేసి పెట్టుకోవాలి. థర్డ్ వచ్చేసి ట్రెండ్. ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా. సో ఒక స్టాక్ అనేది ఒక హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో ఇలా ఫామ్ చేస్తూ పైకి కనుక వెళ్తే దీన్ని అప్ ట్రెండ్ అంటాము. అదే కనుక ఒక లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో, లోవర్ హై లోవర్ లో ఇలా ఫామ్ చేస్తూ కనుక వస్తే దాన్ని డౌన్ ట్రెండ్లో అంటాం. సో మనం బై చేయాలి అంటే అప్ ట్రెండ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనం ఆల్రెడీ డ్రా చేసాము, బట్ నేను అక్కడ డిమాండ్ అండ్ సప్లై అని చెప్పాను. సో సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఈ జోన్ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు పడుతుందని చెప్పాను. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసు కనుక చూసుకున్నట్లయితే ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సెల్లర్స్ అనే వాళ్ళు డౌన్కు పుష్ చేస్తున్నారు. బట్ ఈసారి ఏంటి, దీనిపైన క్లోజ్ అయింది విత్ వాల్యూమ్, హై వాల్యూమ్. సో తర్వాత ఏమైందంటే మనకు కంటిన్యూస్గా ప్రైస్ అనేది పైకి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా బై చేయాలనుకున్నప్పుడు ట్రెండ్ చెక్ చేసుకోవాలి, వాల్యూమ్ చెక్ చేసుకోవాలి, సప్లై అండ్ డిమాండ్ జోన్ చెక్ చేసుకోవాలి, అండ్ ఫోర్త్ వన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ దగ్గర కొనేటట్టు చూసుకోవాలి, డిమాండ్ జోన్ దగ్గర కొనాలి, వాల్యూమ్ అనేది పెరగాలి అండ్ ప్రైస్ అనేది పైకి వెళ్ళాలి. కనుక ఫాలో అవుతే మనకి ఏంటంటే ఒక మంచి విన్నింగ్ ప్రాబబిలిటీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.